పెన్నేరుగడ్డ, అశ్వగంధ, అస్రోల్ వివిధ రకాల పేర్లు మీరు విన్నారు కావచ్చు. ఇది ఎంత మంచి రెమెడీ అంటే ఈ మీ అంగాన్ని అంటే గట్టిగా పడడానికి చాలా రెట్లు హెల్ప్ చేస్తుంది. పెన్నేరుగడ్డ ఈజీలీ అవైలబుల్. మీరు ఎక్కడున్నా గానీ, ఏ దవాసాస్ దగ్గర వెళ్ళినా గానీ అక్కడ మీకు దొరికిపోద్ది. ఈ రెమెడీ ఎలా వాడాలి, ఏంటి, ఇది ఎప్పుడు వాడాలి, దాని గురించి మనం మాట్లాడదాము. ఇది యూజువల్లీ మనకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు ఇది వాడి ఒక 2 మంత్స్ రెగ్యులర్ వాడండి. ఇది పౌడర్ చేసుకొని హాఫ్ టీ స్పూన్‌ఫుల్ తేనెలో కలిపి కూడా తీసుకోవచ్చు. మీరు నీళ్ళల్లో కలిపి కూడా తీసుకోవచ్చు. దీన్ని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దీని సైడ్ ఎఫెక్ట్ 0. ముందే నేను చెప్పేస్తాను. దీని గురించి మీరు టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇది మీ స్ట్రెస్ తగ్గించేస్తుంది. మీ బ్లడ్ ఫ్లోని అక్కడ అంగం దగ్గర బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో దాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంకా హార్మోన్స్‌ని కూడా అది హెల్ప్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్‌లీ మీ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఏవైతే పడిపోయాయో, ఏవైతే తగ్గిపోయాయో అవి ఇంక్రీజ్ చేస్తుంది. దీనివలన మీ సెక్స్ డ్రైవ్ ఎక్కువగా అయిపోతుంది. సెక్స్ డ్రైవ్ అంటే లిబిడో, అంటే ఎక్కువగా కలవాలనే ఆసక్తి లోపల నుంచి వస్తుంది. ఆ ఎనర్జీయే మీకు పర్ఫార్మ్ చేసేటట్టు చేస్తుంది. మీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో నేచురల్ మెడిసిన్స్. దీంట్లో ఏవి కెమికల్స్ ఉండవు. ఇది వాడడం వలన మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ మీకు మీ బాడీ కూడా మంచిగా బాడీలో ఒక రకమైన బలం వస్తుంది. చూడండి, ఉట్టిగా మీ అంగం దగ్గర వెళ్ళడం, అంగం గట్టిగా అవ్వడమే కాకుండా మీ బాడీ కూడా మీకు హెల్ప్ చేయాలి. మీ బాడీ కూడా హెల్తీ ఉండాలి. బాడీ అంటే మీ కింది భాగంలో, నడుము భాగంలో కింది నుంచి ఏదైతే కింది భాగం ఉంటుందో అక్కడ ఏవైతే మజిల్స్ ఉంటాయో అవి స్ట్రాంగ్ ఉండాలి. అవి గట్టిగా ఉండాలి. ఉంటేనే అప్పుడు మీరు మంచిగా పర్ఫార్మ్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్ మీది రెట్టింపు అవుతుంది ఈ రెమెడీ వాడడం వలన. ఈ రెమెడీస్ ఏవైతే ఉంటాయో ఇవి యూజువల్లీ ఈ అశ్వగంధ ఏదైతే ఉంటుందో సెక్స్ డ్రైవ్‌ని పెంచడానికి యూజ్ చేస్తారు. చాలామందికి ఫీలింగ్స్ రావు. అంటే వాళ్ళు కలవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఫీలింగ్స్ రావు. ఆ ఫీలింగ్స్ కూడా దీంతో ఎక్కువగా అవుతాయి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కువగా అవుతాయి. ఈ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వలన, బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వడం వలన మీకు అక్కడ ఇది స్పర్మ్ స్కాంటీ సెమెన్ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెమే వెళ్తుంది. అది కూడా రెట్టింపు చేస్తుంది. ఇది ఆ స్పర్మ్ సెమెన్ క్వాంటిటీ రెట్టింపు అవ్వడం వలన మీకు విపరీతమైన మీకు అంటే మీరు పర్ఫార్మ్ చేయొచ్చు చాలా ఎక్కువగా. అక్కడ ఎక్కువగా మీ పర్ఫార్మెన్స్‌లో మనము ఇంప్రూవ్‌మెంట్ చూస్తాము. అశ్వగంధ చాలా ఫేమస్. చాలామందికి తెలుసు. చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ఎలా వాడాలి, ఏంటి, వాళ్ళ క్వెషన్ అంటే ఎన్ని రోజులు వాడాలి అనేది ఉంటుంది. మీరు ఒకవేళ కంటిన్యూస్‌గా ఒక 60 డేస్ వాడారనుకోండి, ఇది మీలో మీరే మార్పు చూడొచ్చు. దీంతో పాటు మీరు తేనె డెఫినెట్లీ వాడండి. ఎందుకంటే తేనె కూడా బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా వాడొచ్చు. అది పనిచేస్తుంది. తేనె ఏం చేస్తుందంటే బ్లడ్ ప్యూరిఫైయర్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్, చిన్న చిన్న బ్లాకేజెస్ ఏమైనా ఉంటే అవి కూడా వెళ్ళిపోతాయి. బ్లడ్ ఫ్లోని పెంచితే ఏమవుతుందంటే బ్లడ్ కొంచెం మంచిగా ఫ్లో అవుతే చిన్న చిన్న బ్లాకేజెస్ వెళ్ళిపోతాయి. కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అవి తగ్గిపోతాయి. ఇలాంటి మనకు రెస్పాన్స్ వచ్చేస్తే ఏ మందులు ఏం అవసరము, బ్లూ పిల్స్, సువాగ్రాలు, వైగ్రాలు ఏం అవసరం ఉండవు. కెమికల్స్ ఏం అవసరం ఉండవు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏం అవసరం ఉండవు. మనం వాడే మెడిసిన్స్ ఇదేంటంటే ఈ రెమెడీ ఏదైతే ఉంటుందో ఈ రెమెడీ చాలా మటుకు అంటే చాలా వైడ్ స్ప్రెడ్, చాలామంది వాడుతూ ఉంటారు. అయితే ఇది ఒకటే కాకుండా దీంతో పాటు నేను చెప్పిన వేరేది మెడిసిన్స్ కూడా, వేరే రెమెడీస్ కూడా వాడండి. ఒకవేళ ఎక్కువగా మీకు ప్రాబ్లం ఉందంటే మీరు డెఫినెట్లీ యునాని మందులు వాడొచ్చు. యునాని మందులు సేఫ్ ఉంటాయి. యునాని మందులు ఎప్పుడైనా సరే లైంగిక శక్తిని పెంచడానికి యూజ్ చేస్తాం. యునాని మందులు అంటే మీకు హల్వా రూపంలో, టాబ్లెట్, క్యాప్సూల్, ఆయిల్ రూపంలో అన్నీ ఉంటాయి. ఎవరికైనా షుగర్ ఉందంటే మేము షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ అంటే ఎందుకంటే అది డయాబెటీస్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ మేము మీకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ లైంగిక సమస్యలను దూరం చేస్తాం. అలాగే ఒకవేళ మీకు బీపీ ఎక్కువ అవ్వడం వలన, ఒకవేళ థైరాయిడ్ ఉండడం వలన, ఒకవేళ మీకు ఏదైనా
హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మన మెడిసిన్స్ పోయి అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ మీకు ట్రీట్మెంట్ చేస్తారు. యునాని మందులు షుగర్ ఉన్న వాళ్ళు వాడొచ్చు అంటారు ఈ మెడిసిన్స్. షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మన మెడిసిన్స్ వాడొచ్చు, యునాని మెడిసిన్స్ వాడొచ్చు. ఎందుకంటే మేము అదే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ మేము దాని ట్రీట్మెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఏవన్సీ అని ఉంటుంది. అందులో హెచ్బిఏవన్సీ 3 మంత్స్ యావరేజ్ షుగర్ ఉంటుంది. ఒకవేళ అది 7, 8, 9 ఉంటే చాలా ప్రాబ్లం. దాన్ని కరెక్ట్ దాన్ని కిందికి తీసుకొస్తాం. 5.5, 6 వరకు తీసుకొచ్చి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ వస్తే ఈ మందులు కూడా పనిచేస్తాయి, ఏ మందులైనా సరే. ఆ షుగర్ లెవెల్ అలాగే ఉండి షుగర్ గోళీలు ఇంగ్లీష్వి ఇన్సులిన్ ఏమైనా వాడుతూ ఉండండి. మళ్ళీ అక్కడ బ్లడ్ అంటే రెట్టింపు చేసి అంటే సువాగ్రా వైగ్రాలు ఏవైతే బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి అవన్నీ నేచురల్ కాదు. ఇక్కడ ఏంటంటే మనం చేసేది షుగర్ని కంట్రోల్ చేసి నరాలు ఏమైనా వీక్ అయిపోతే ఆ నరాలను బలపరుస్తూ మేము మెడిసిన్స్ ఇస్తాము. రెమెడీస్తో పాటు మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్, రన్నింగ్, ఏదైనా బ్రిస్క్ వాక్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం ఎండలో బయటికి వెళ్ళండి. పొద్దున పూట ఎండ ఏదైతే ఉంటుందో విటమిన్ డి వస్తుంది. దానివలన కూడా ఈ లైంగిక సమస్యలు వస్తాయి అప్పుడప్పుడు. సో ఈ అశ్వగంధ డెఫినెట్లీ మీ అలవాట్లో పెట్టుకోండి. మీకు ఈ లైంగిక సమస్యలు మరీ వేధిస్తూ ఉంటే అవి తగ్గిపోతాయి. ఇంకా మీ పర్ఫార్మెన్స్లో రెట్టింపు డెఫినెట్లీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.